అంటే ఇప్పుడు ఇదే కాకుండా కళింగపట్నం అనేది నాకు ఇది ఇంకోటి కళింగపట్నం పెట్టడానికి రీజన్ ఈ కృష్ణపట్నం ఇంకోటి పట్నం అనేది కలిసి వస్తుందని చెప్పి పార్ట్నర్ అనిపించింది. సో అందుకే కళింగపట్నం అని పిల్లలు వాళ్ళ ఊరు కూడా కళింగపట్నం ఆంధ్రలో ఉందంట. అవును, శ్రీకాకుళం సైడ్ ఉంది. యా, మా పార్ట్నర్ అనుకున్నాడు కాబట్టి చలో ఓకే చేద్దాం అని చెప్పి అట్లా. కాదు ఇప్పుడు ఇది నార్మల్గా ఇంకా ఏమైనా మార్చడానికి ఏమైనా ట్రై చేస్తున్నాం అంటే మా దగ్గర కోడిపులో మోడల్ మా దగ్గర ఏంటిది ఇదా, ఇది బయట ఎక్స్టీరియర్ చేంజ్ చేస్తున్నా. ఎక్స్టీరియర్ నీకు విలేజ్ సెటప్ వస్తుంది. ఆ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ ది మొత్తం నీకు విలేజ్ సెటప్ వస్తుంది. సో అక్కడ అండ్ ఇటు కలిపి 20 సీటింగ్స్ చేపిస్తున్నా. వెయిటింగ్ ఇస్తున్నావా? వెయిటింగ్ ఎక్కువ ఉందా? వెయిటింగ్ ఘోరంగా ఉంది. జనాలు వచ్చేస్తున్నారు, ఎందుకంటే టేస్ట్ మళ్ళీ రిపీటెడ్ వస్తున్నారు. నాకు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారంటే టేస్ట్ నచ్చి మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారు. అది ప్లస్ పాయింట్ నాకు కళింగపట్నం. నాకు ఇంకొక డౌట్ క్లారిటీ రాలా, చెప్పురా. సినిమా టికెట్ల గురించి నన్ను ఒక క్వశ్చన్ చేశారు. నువ్వు చెప్పింది రైటే, 9 కోట్ల మంది అది ఇది ఒక ఆ పాయింట్ కాకుండా యాజ్ ఏ ఆడియన్స్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. సో నీ ఫ్రెండ్ కదా, ఇప్పుడు అందరికి అవైలబిలిటీ అయిపోతాడు, అందరిని చూసేస్తారు, పెద్ద ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించరు, టికెట్లు తక్కువ తగ్గుతాయి, ముందుకు రారు కదా, ఇబ్బంది అవ్వదా? ఏమో అవన్నీ నేను ఆలోచించలే. నా వృత్తి ఏంది, నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నేను ఇప్పుడు రెస్టారెంట్ ఫీల్డ్లో దిగిన, నాకు రెస్టారెంట్ నాకు పికప్ అవ్వడానికి 2 లక్షలు ఖర్చు పెట్టి చేసినప్పుడు మా అమ్మ కోరిక నేను నిలబెట్టాలి. షీ వాంట్ మీ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అది ఏమైనా సరే చిన్న మీరు ఒకటి పక్కన ఒకటి పెట్టుకోవాలి, సినిమా మీదే డిపెండ్ అయ్యి కాకుండా పక్కన ఒక ఇన్కమ్ ఉండాలి అని చెప్పేసి మా మామ్ యూస్ టు సే దాట్. సో మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను దాన్ని నిలబెట్టుకోవడానికి నేను 100% నేను కష్టపడుతూనే ఉంటాను. ఇంకా నాకు సినిమా టికెట్లు దిగుతాను, నేను అవుట్పుట్ మంచిగా ఉంటే వాళ్ళే చూస్తారా. నేనైతే నమ్మ కనబడితే అది నేను కనబడడం అంటే నా రోడ్డు మీద తిరగట్లేదు కదా, నేను నా రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళని నేను రిసీవ్ చేసుకుంటున్నా. అది నాకేంటంటే ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దట్. ఇప్పుడు నా కోసం టికెట్ కోసం వెళ్తున్నారా, నా కోసం థియేటర్ దాకా వెళ్ళి టికెట్ దిగింది మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు వెళ్ళి చూసారు, బుట్కట్ వాళ్ళ కాంట్రవర్సీలు వెళ్ళి చూసారు, ఒక 150 పెట్టి టికెట్ కొన్నారు అంటే వాళ్ళు నా కోసం కొన్నప్పుడు నేను వాళ్ళ కోసం నేను ఇక్కడ ఎందుకు అవైలబిలిటీ ఉండద్దురా. ఇది కాన్సెప్ట్ ఎందుకు మారిపోతలేదు నాకు అర్థమైతలేదు. అంటే సెలబ్రిటీ అంటే ఇంట్లోనే కూర్చోవాలి, లేకపోతే ఈయనే ఉండాలి, సినిమాలు చేస్తే కనబడద్దు ఎక్కువ, బయటకు ఎందుకు కనబడతాను, నేను అదంతా బిలీవ్ చేయను రా. నాకు అనిపిస్తుంది మనం ఏంటి నుంచి స్టార్ట్ చేసినాం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అవును ఏదో చిన్న యూట్యూబ్ దానికుంటే చేసుకుంటే ఇటు దాకా వచ్చినావు. ఇప్పుడు మనం రోడ్డు మీద కూర్చొని ఇంటర్వ్యూ చేయమన్నా మనం చేసేంత మనకేం అనిపించదు, ఎందుకంటే మనం ఆడ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి మన రూట్స్ తెలుసు కాబట్టి నేను ఆలోచించాను. నాకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతా. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళే హిట్ చేస్తారు. అంటే లైక్ ఇదే ఎందుకు పాయింట్ అంటే లైక్ సినిమా లాస్ట్ టైం సినిమాలు ఏవైతే ఉన్నాయో కొన్ని టికెట్లు తెగడం రీజన్ కూడా ఇదే. సోహెల్ అవైలబిలిటీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఏ పార్టీ కూడా ఆ పార్టీకి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ. దానివల్ల ఒప్పుకోవాలి కదా మనం అవుట్పుట్. మన మిస్టర్ ప్రెగ్నెంట్కి నేను హౌస్ఫుల్ చూసిన, ఫ్రాంక్లీ స్పీకింగ్. నువ్వు ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ నాకు వెళ్ళి చూడు, నేను థియేటర్కి విజిట్ చేసినప్పుడు 3 days వరకు తిరిగిన, నాకు మొత్తం మల్టీప్లెక్స్ నాకు ఫుల్ అయిపోయినాయి, అన్నీ ఫుల్ అయిపోయినాయి. మరి మిస్టర్ ప్రెగ్నెంట్కి ఎందుకు వెళ్ళారు? బికాజ్ ఇట్స్ అ కంటెంట్. నేను ఒకటే చెప్తా, నువ్వు కంటెంట్ ఇవ్వు, డెఫినెట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వు. ఇప్పుడు మార్కో అనే సినిమా వచ్చింది, అతను హీరో పేరు మలయాళం హీరో, మార్కో హీరో. అతను ఎన్నో క్యారెక్టర్స్ చేసిండు, ఈవెన్ అనుష్క శెట్టి గారితో కూడా ఒక సినిమా చేశారు. ఓకే, సో నేను ఏమంటున్నా, ఆయనది ఈరోజు మార్కో అనే సినిమా వస్తే మొత్తం ఇండియా వైడ్ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అవుట్పుట్. బేబీ అనే సినిమా అదే వైష్ణవి చైతన్య యూట్యూబ్ కదా అది ఇది అని చెప్పేసి అనుకున్నారు, బట్ ఏం చేసింది? సృష్టించింది కదా. అవును. సో షీ ప్రూవ్ దట్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద యూట్యూబ్, ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ బాస్, ఇట్స్ నాట్ అబౌట్ అవైలబిలిటీ అని అదంతా కాదు. నువ్వు ఒక కంటెంట్ ఇచ్చినావా లేదా అనేది ఇంపార్టెంట్. అది నాకు అర్థమైపోయింది, నాకు లాస్ట్ దెబ్బకే నాకు అర్థమైంది. ఓకే, సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ఇవి కాదు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. బయట కనబడకపోక ఆయన బయట కనబడితే సినిమాలు రారు, మరి కనబడకపోయినా కూడా నీ కంటెంట్ బాగపోతే రారురా, దాన్ని ఏమంటావు? రెస్టారెంట్ పెట్టాక కూడా చిన్న బాధపడుతున్నావా? దేనికి? అమ్మగారు చూడట్లేదని. అవును, అమ్మగారిని ఇక్కడ కూర్చోబెట్టి తినాలి. 100% బాధ ఉంటుంది కదరా. ఎందుకంటే నేను 2 weeksకి ఒకసారి మమ్మీని నేను రెస్టారెంట్ తీసుకెళ్ళేటప్పుడు మా మామయ్యకి వీళ్ళకి చెప్పేది. నేను తమ్ముడు అదే అనుకుంటాం. తమ్ముడు కూడా మా మమ్మీ లైక్
దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాడు సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసింది. అంటే అక్కడ అంటే వాడి గ్రోత్ మా మమ్మీ చూడలేకపోతుందని వాడు బాధపడుతున్నాడు. నేను ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్ చేసిండు వాడు, క్యూ స్పేస్ ఇంటీరియర్స్ అని. బాగుంది, కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు అల్హమ్దులిల్లాహ్, లైక్ ఇట్స్ గోయింగ్ వెల్. సో దేవుడి దయ వల్ల, అందరి దయ వల్ల బాగానే నడుస్తుంది. సో అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నేను అదే బిలీవ్ చేస్తాను. సో నేను అది తమ్ముడు చూడట్లేదని తమ్ముడు బాధపడుతున్నాడు, అంటే లైక్ మమ్మీ ఉంటే బాగుండు అని. నేనేంటంటే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అరే మమ్మీ ఉంటే బాగుండు, హ్యాపీ ఫీల్ అయ్యేది అని చెప్పేసి అదొకటి ఉంది. సో అది ఉంటుంది ఆబ్వియస్లీ. నేను ఇప్పటికి కూడా నిన్ననే ఐ స్వేర్ చెప్తున్నా, మా అమ్మ వింటుంది నాకు తెలిసి, నేను నిన్న కార్లో కూర్చొని, నేను ఒక్కడిని కార్లో కూర్చొని 11:30కి ఇది అయిపోయినా 12కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి. ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో కూర్చొని మా మమ్మీ వెనక కూర్చునేది, నేను హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు. నేను అమ్మీ అమ్మీ అని చెప్పేసి నేను ఊరికే మాట్లాడుతున్నా, నేను మమ్మీ ఉన్నట్టు మాట్లాడుతున్నా. అమ్మీ ఓ పిల్లో సర్కే పాస్ లగాలో, అమ్మీ రెస్టారెంట్ జాకే అన్ఎక్స్పెక్టెడ్ అట్లా నేను మాట్లాడుతున్నా. నేను ఓకే, నువ్వు మాట్లాడుతున్నా. మళ్ళీ ఇదేమంటారు, ఇంట్లో ఒక్కడనే ఉన్నా నిన్న సాయంత్రం ఒక్కడనే ఉన్నా, అక్కడ కూడా మాట్లాడుతున్నా. ఉన్నప్పుడు వాల్యూ తెలియదురా, తల్లిదండ్రులది ఉన్నప్పుడు ఏంటంటే మనం పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు వస్తాము, మన పని మనం చూసుకుంటూ ఉంటాం. మా ఇంట్లో కూర్చొని అమ్మీ అమ్మీ అని చెప్పేసి అనుకుంటా అంటే ఆ బాధ ఘోరంగా ఉంటుంది. అమ్మ 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 అని చెప్పేసి నువ్వు లాస్ట్ మూమెంట్లో నువ్వు ఏం స్పెండ్ చేసినావు ఏంది అనేది అవన్నీ గుర్తొస్తాయి. అందుకే అంటే నేను ఎవ్వడు ప్రపంచంలో ఎవ్వడు ఏమనుకున్నా కూడా నేను అమ్మ తల్లిదండ్రుల్ని నువ్వు మంచిగా చూసుకొని వాళ్ళతోని ఉన్నదాంతో ఉన్న డబ్బులతోని ఉన్న లైఫ్తోని సంతోషంగా వాళ్ళతో హ్యాపీగా ఉండు అంటాను. అదొక్కటే అనుకుంటా నేను. ఆ తల్లిదండ్రి ప్రేమను ఎవ్వరు అది నువ్వు ఎంత చేసినా కూడా అంత ప్రేమ నీకు ఎవ్వరికి. సడన్గా జరిగిపోయింది. అది డయాలసిస్ నడుస్తుండే, నేను కానీ తమ్ముడు కానీ కిడ్నీ ఇద్దామని రెడీ అయిపోయినాం. అది ఏందో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, వెళ్ళినాము. అది ఫిట్స్ వచ్చేసినాయిరా. ఆ ఫిట్స్ ఎందుకు వచ్చినాయి తెలియదు. ఆ ఫిట్స్ రాగానే బ్రెయిన్కి కొట్టేసింది. 4 days బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇంకా అయిపోయారు, కష్టం. నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా కూడా అదే చెప్తా, తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళని బాగా చూసుకోండి. అదొక్కటే చెప్పగలుగుతా. నేను మొన్న కూడా నాగార్జున సార్ మా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూలోనే ఇది కంటిన్యూ చేస్తాను నేను, ఇది తల్లిదండ్రుల గురించి. అరే ఒక్కటరా, ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల గొడవల వల్ల పోరి విడిపోతుంది, పోరాలు విడిపోతారు, లవ్ బ్రేకప్లు అయితే. ఇక నువ్వు ఇక ఎంత ప్రేమించినావో అంత దుష్మన్ అయిపోతాడు ఆడు, అంత దుష్మన్ అయిపోతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అబ్బాయి అంత దుష్మన్ అయిపోతాడు, అర్థమైందా? కానీ తల్లిదండ్రులకి నువ్వు ఎన్ని లంగ పనులు చేసినా, నువ్వు ఏం చేసినావు, తల్లిదండ్రుల ప్రేమ మాత్రం నీ మీద అస్సలు. కానీ ఈ మధ్య నీ మోటివేషన్ బాగా వేయలేదు. ఒకటి లాస్ట్ టైము నాకు ఒక ఇంటర్వ్యూలోని ఏదో చెప్పావు, చూసావా? అంటే అనుభవం రా లైఫ్లో. నేను 17 years ఉన్నప్పుడు నేను ఒక్కడనే హైదరాబాద్ వచ్చి ఇక్కడ డిగ్రీలో 18 years అప్పుడు నేను ఒక్కడనే హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ సినిమా కొత్త బంగారు లోకం చేసిన ఒకటే రూమ్ లో 12 మంది ఉండి, అలాంటి లైఫ్ నుంచి లీడ్ చేసిన నేను. అలాంటి దగ్గర నుంచి చాలా మందిని జనాల్ని చూసుకుంటూ వచ్చిన నేను, మా పరిచయాలు పెరిగినాయి, ఎంతమందిని చూసిన నేను. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నాకు. ఎవరికి ఎప్పుడు వాల్యూ, వాళ్ళు ఎట్లున్నా లేనిది అనేది అదంతా. ఈవెన్ నా లాస్ట్ సినిమా కూడా నాకు ఒక ఎక్స్పీరియన్సే. నాకు ఒక తప్పు తెలుసుకున్నా, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నేను అది ఖచ్చితంగా ఇస్తాను. నేను అందరు అంటారు నీకు సినిమాలు సెట్ అవ్వవు, లేకపోతే ఏదవ్వవు అది అని. కానీ నేనేమంటానంటే, నేను కష్టపడి మంచి కంటెంట్ తీసుకుంటే డెఫినెట్లీ ముందుకు వెళ్తా. వీళ్ళ మాటలు విని మనము డిమోటివేట్ అవ్వద్దు. నీ క్యాపబిలిటీ ఏందో నీకే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా చేసేటప్పుడు అరే ఎందుకురా జాబ్ చేసుకో అనే ఉంటారు నిన్ను కూడా. అందుకే జాబ్లో జాయిన్ అయిపోయింది. అది ఏ జాబ్ లో? నా ఛానల్ పక్కన పెట్టి వేరే ఛానల్లో జాయిన్ అయ్యింది. అవునరా, ఏదైతే నువ్వు నీ వృత్తి ఆపుకోలే, వృత్తి అనేది నేను వృత్తి ఆపుకోలే కదా. అర్థమైందిలే, అదేలే. నువ్వు జాబ్ లో జాయిన్ అయినావు, గోల్డ్ రింగ్లు కొన్నావు, డైమండ్ రింగ్లు కొన్నావు, 2 సంపాదిస్తున్నావు. ఐ డ్రీమ్ లో బాగా శాలరీ 3.5-4 లక్షలు ఇస్తున్నారు జీతం అని చెప్పి నెలకు 4 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నావు అంటే నువ్వు గ్రేటర్ రా నిజంగా. నువ్వు హ్యాట్స్ ఆఫ్ టు యూ నిజంగా. సో హ్యాపీ ఫర్ యూ. అలాగే 1 లక్ష నెలకి
ఫండ్స్ ఇవ్వాలా వాళ్ళకి? నెలకు ఒక మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వు, ఇన్ని రోజులు నీ మీద నమ్మకం పెట్టుగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చేసి ఏదన్నా. అయిపోయిందా? అరే నాకు ఒకటి అర్థం కాదురా, జీవితంలో అమ్మా నాన్న ప్రేమని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అంటారు కదా, అది నిజం తెలుసా? ఎందుకు తెలుసా? ఓ గొడవ వల్లనో లేకపోతే చిన్న మిస్టేక్ వల్లనో బ్రేకప్లు అయిపోయి విడిపోతారు అమ్మాయిల అబ్బాయి, కానీ అమ్మా నాన్న విడిపోరు. అది అమ్మా నాన్న ప్రేమ. అంటే మన పుట్టించింది మనది, ఇది మన చూసుకునేది, మన గురించి తెలిసింది, మనం ఏంటో ఎక్కువ తెలుసు వాళ్ళకే కదా. మన అర్థం చేసుకునేది కూడా వాళ్ళే. మన గురించి మనం ప్రేమించిన మనం అంటే లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళు మన గురించి తెలుస్తుంది, అన్నీ తెలుసు, కానీ అయినా కూడా ఈగో ప్రాబ్లం వల్ల చల్ అని చెప్పేసి విడిపోతారు. ఇవి ఆల్రెడీ నార్మల్ అయిపోయింది అంతా. అవును, నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏదేదో నడుస్తుంది ఇప్పుడు జనరేషన్. అదే అయిపోయింది ఇక. చెప్పినా మొన్న లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మన 90s బ్యాచ్ ఏదైనా చూసినామంటే అంతే లైఫ్ నిజం. 91 రా, 91. నేను స్కూల్ చదువుతున్నప్పుడు నువ్వు కొత్త బంగారు లోకంలో వచ్చినావు అనుకుంటా. నువ్వు ఎంతరా నీ డేట్ ఆఫ్ బర్త్? 96. నీకన్నా పెద్దోడే కదరా. ఎంత? 91 రా. 91 కాదు, 5 సంవత్సరాలు 88, 89. నీ ముద్ద కింద సిగ్గుండాలి. అది ఎంత బాగా చెప్పావు. బ్రేకప్ గురించి చెప్తావు. బ్రేకప్ ఏమైనా ఉందే ఇంటి మధ్యలో? ఉండే, అప్పుడు ఉండే. ఎన్ని? 2 బ్రేకప్లు. రీజన్లు ఏ గొడవలు, ఈగోలు, అవన్నీ అయిపోయినాయి. అవన్నీ ఎందుకులే కానీ, ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకులే కానీ. బట్ ప్రెసెంట్ ఐఎమ్ హ్యాపీ. కదా, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అన్న కదా, చెప్పుకుంటున్నావు అంట కదా ఫ్రెండ్స్కి. ఏమని? ఇలా నేను ఒంటరితనం నాకు వస్తుంది. మొన్నటి దాకా ఉండే, బట్ మొన్నటి నుంచి కొంచెం నా లైఫ్లో ఒక గోల్డెన్ డే స్టార్ట్ అయినాయి మొన్నటి నుంచి రీసెంట్లీ. ఏంటో అదే చెప్తా తర్వాత, ముందు చెప్తా. ఏంటి మామూలుగా ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ అంతే. పెళ్ళి అలాంటి ఆలోచన? పెళ్ళి చేసుకుంటా ఎప్పుడు, నెక్స్ట్ ఇయర్ కలిసి, అంటే ఈ ఇయర్లోనే చేసుకుంటా ఇన్షాల్లా. ఈ ఇయర్ పెళ్ళి కాదు, శోభనమా? గలీజ్గానే ఉన్నది నువ్వు. ఐ డ్రీమ్ లో ఇంత మంచి మీద పెళ్ళి కాదు, లైక్ ఎంగేజ్మెంట్ అన్నా చేసుకోవాలని ఈ సంవత్సరం. కాదు పెళ్ళి కాదు అంటే నాకు అర్థం కాలే. ఏం చిల్లర కానివిరా. ఏం కాదులే, ఇద్దరం మాట్లాడుకోవాలి. చెప్పు. మందు మానేసావంటే ఎందుకు? రీజన్ ఏంటి? మందు ఎప్పుడు? అరే నేను మందు ముందన్నా తాగేటున్నారా? నేను అప్పుడప్పుడు ఇలా కళ్ళు తాగేటండి, ఇంకేమైనా తాగేటున్నారా? నేను చాలా కనబడ్డా నేను. చాలా సార్లు కన్నా. అవును, నేను మందు తాగా ఫస్ట్. కళ్ళు తాగుతా ఎప్పుడన్నా ఒకసారి. మా మమ్మీకి ప్రామిస్ చేసిన, అది కూడా మానేసిన. మమ్మీకి ప్రామిస్ చేసి మానేసా? మా మమ్మీ 4 days బ్యాకే నాకు, అరే నువ్వు కళ్ళు కూడా తాగద్దు, ఏం నువ్వు అసలు ఆల్కహాల్ అనేది ముట్టద్దు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి మానేసిన. నేను తాగడమే కళ్ళు తాగుతా, ఇంకేం తాగా నేను. సో అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఎంత పెద్ద పార్టీ అయినా ఎవడెంత ఫోర్స్ చేసినా కూడా నో. కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ లైఫ్కి బిజినెస్ లైఫ్, ఇప్పుడు నువ్వు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు, ఇండస్ట్రీ లైఫ్లో ఉన్నప్పుడు నీ జర్నీ, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు, ఈ 4 రోజులు నీ మనస్తత్వం కానీ, నీ మేనరిజంలో ఏమైనా తేడాలు కానీ అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు. లైక్ ఇప్పుడు చూడు, సినిమా ఉన్నప్పుడు, సినిమాలు చేసేటప్పుడు మనం ఎలా ఉంటుంది, లైక్ ఫేమ్ ఉండి ఇది ఉండి అలా ఇలా ఒక లైఫ్ అనేది వెళ్తుంది. కానీ బిజినెస్ చేసినప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా నీకు అంటున్నారు? డిఫరెన్స్ ఉంటాయి. నీకేందంటే సినిమా అనేది ఏంద్రా, నిజం చెప్పాలంటే పోవాలి, షూటింగ్కి వెళ్ళాలి, వచ్చినామా మంచిగా ప్రమోషన్ టైంలో ఒక 4-5 మన పక్కన ఉంటారు, ఒక 10 మంది పక్కన ఉంటారు. ఇంటర్వ్యూస్ అని, హడావడి అని, అదంతా ఒక సెలబ్రిటీ ఫీల్ వస్తుంది. వీడికి వస్తే సెలబ్రిటీ ఫీల్ రాదు. వీడికి వస్తే మన దుకాణం, మన కథ, మనం నడిపియాలి, మనం సిగ్గుపడద్దు. పుల్లిగడ్డలు కూడా పోసినా అంటే అర్థం చేస్తాం. అది మందు పెట్టే ఆలోచనలు ఏమున్నాయండి? ఆల్కహాల్ మందు పెట్టా. నేను ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఎందుకు, చాలా మంది ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఆల్కహాల్ ఉన్న రెస్టారెంట్ కూడా ఫ్యామిలీ అంటారు. నేను అది బిలీవ్ చేయను. నాకు కూడా అర్థం కాదు. బార్లో రానియరు చిన్నపిల్లల్ని, అవును, వైన్ షాప్కి చిన్నపిల్లల్ని రానియరు. అదే మందు తాగే కాడ చిన్నపిల్లల్ని, అది ఫ్యామిలీ రెస్టారెంట్ అని పేరు ఎట్లా పెడుతున్నారో నాకు అర్థం అవుతుంది. నాకు ఇంతవరకు పిల్లల్ని పెట్టుకొని పక్కన మందు తాగుతా అంటారు. అలాంటి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఉన్నాయి, బట్ దాన్ని ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఎట్లా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
నేనేందంటే నా రెస్టారెంట్ ప్యూర్ ఫ్యామిలీ రెస్టారెంట్ వచ్చి మంచిగా హ్యాపీగా అంబియన్స్. నా పార్ట్నర్ ఉన్నారు, ఆయన అండ్ వాళ్ళ వైఫ్ మా చెల్లె. ఇద్దరేంది పాపం వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ కస్టమర్స్ని ఒక ఫ్యామిలీ ఫీల్ వస్తుంది వీడికి వస్తే. ఫ్రాంక్లీ స్పీకింగ్ కళింగపట్నం స్పెషాలిటీ అది.